ఒక కుటుంబం వందల ఏళ్ల తమ సొంత కంపెనీ నుంచి స్వయంగా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? ఈరోజు మనం డాబర్ కథను చూడబోతున్నాం. ఆ వ్యవస్థాపక కుటుంబం తీసుకున్న ఒకే ఒక్క సాహసోపేతమైన నిర్ణయం ఆ కంపెనీ తలరాతను ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. సరే, డాబర్ ప్రయాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని కీలకమైన ఘట్టాల గుండా ప్రయాణించాలి. ఒక వైద్యుడి కల దగ్గర మొదలుపెట్టి కలకత్తా నుంచి వాళ్లు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఆ కుటుంబం చేసిన త్యాగమేంటి, ఆ తర్వాత ప్రొఫెషనల్స్ ఎలా వచ్చారు, వాళ్ళు ఎదుర్కొన్న ఆయుర్వేద యుద్ధం, చివరిగా ఈ మొత్తం కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, వీటన్నింటినీ విశ్లేషిద్దాం. ఈ కథ ఎక్కడ మొదలైందో తెలుసా? 1884లో కలకత్తాలో ఒక చిన్న గదిలో వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్.కె. బర్మన్. అప్పట్లో మన దేశాన్ని కలరా, మలేరియా లాంటి భయంకరమైన రోగాలు పట్టి పీడిస్తున్నాయి. వాటికి ఒక పరిష్కారం కనుగొనాలనే పెద్ద ఆశయంతో ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ 138 జర్నీనొక్కసారి చూస్తే వాళ్ల ప్రయాణంలో ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, 1884లో ఒక చిన్న అడుగు, తర్వాత 70లో రాజకీయ గొడవల వల్ల ఉన్న ఊరు వదిలి వెళ్లాల్సి రావడం, ఇక 1998లో ఆ ఫ్యామిలీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం, అదొక సంచలనం. ఆ తర్వాత 2006లో కొత్త పోటీ. ఇలా ఒక్కో అడ్డంకినే దాటుకుంటూనే ఈరోజు వాళ్లు 92,000 కోట్ల రూపాయల కంపెనీగా నిలబడ్డారు. అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, కలరా, మలేరియా లాంటి జబ్బులొస్తే అంతే సంగతులు. ఎందుకంటే మంచి మందులు కొనడం సామాన్యుడిగయ్యే పని కాదు. వాళ్లకందుబాటులో ఉన్నవి ఏవో నాటు వైద్యాలు. అవి ఎంతవరకు పనిచేస్తాయో ఎవ్వరికీ తెలీదు. ఈ గ్యాప్ని డాక్టర్ బర్మన్ గుర్తించారు. ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం జరిగిందండోయ్. డాక్టర్ బర్మన్ మందులు ఎంత బాగా పనిచేసేవంటే, ఎంత వేగంగా నయం చేసేవంటే ప్రజలు ఆయన్ని నమ్మలేకపోయారు. ఈయన దొంగ డాక్టర్ అని పిలవడం మొదలుపెట్టారు. కేవలం ఆయుర్వేదంతో ఇంత త్వరగా ఎలా నయమవుతోంది అని వాళ్ల అనుమానం. చూశారా, కొన్నిసార్లు విజయం కూడా సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఇక్కడే ఉంది అసల్ మ్యాటర్. డాబర్ వాళ్ల తెలివి కేవలం మందులు తయారు చేయడంలోనే లేదు. వాళ్ళు శతాబ్దాల నాటి మన సంప్రదాయాన్ని, మన ఆయుర్వేదాన్ని తీసుకుని దానికి ఒక మోడర్న్ టచ్ ఇచ్చారు. దాన్ని అందంగా ప్యాక్ చేసి, బ్రాండింగ్ చేసి, కొత్త తరానికి కూడా కనెక్ట్ అయ్యేలా చేశారు. కంపెనీ మెల్లగా నిలదొక్కుంటున్న టైంలో ఊహించని ఒక పెద్ద తుఫానొచ్చింది. 1960లలో బయటినుంచి వచ్చిన ఒక సంక్షోభం మొత్తం వ్యాపారాన్నే నాశనం చేసేంత ప్రమాదకరంగా మారింది. ఆ రోజుల్లో పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, ఎక్కడ చూసిన సమ్మెలు, గొడవలు, వ్యాపారవేత్తల మీద దాడులు, అస్సలు బిజినెస్ చేయడమనేది ప్రాణాలతో చెలగాటమాడినట్టే. అందుకే బిర్లా గ్రూపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా కలకత్తా వదిలి లెలిపోతున్నాయి. సరిగ్గా ఈ గందరగోళం మధ్యలోనే డాబర్ చిక్కుకుపోయింది. ఇక చివరికి జరగరానిది జరిగింది. ఫ్యాక్టరీలో పనిచేసే ఉద్యోగులే వ్యవస్థాపకుడి మనవడ్ని బందీగా పట్టుకున్నారు. అప్పుడర్థమైంది ఆ కుటుంబానికి, ఇది తమ సహనానికి పరీక్ష అని. తమ సొంత ఇంటిని, ఆస్తుల్ని వదిలి వెళ్ళిపోవాలా, లేక కంపెనీ భవిష్యత్తును పణంగా పెట్టాలా? వాళ్ల ముందున్నది రెండే దారులు. సరే, కలకత్తా గండం నుంచైతే బయటపడ్డారు. కాని వాళ్లకి ఇంకో కొత్త సవాల్ ఎదురైంది. ఈసారి సమస్య బయటనుంచి రాలేదు, వాళ్ల ఇంట్లోనే ఉంది. అవును, కంపెనీ ఎదుగుదలకి వాళ్ల కుటుంబ నాయకత్వమే ఒక పెద్ద అడ్డంకిగా మారింది. 1998 వచ్చేసరికి కంపెనీ గ్రోత్ నెమ్మదించింది. ఏం చేయాలో పాలుపోక వాళ్లు మెకిన్సీ అనే ఒక పెద్ద కన్సల్టింగ్ సంస్థను పిలిపించారు. ఆ సంస్థ వాళ్లను ఒకే ఒక్క ప్రశ్న అడిగింది: వ్యాపారాన్ని నడపడానికి మీ ఇంటి పేరు ఒక్కటే చాలంటారా? ఈ ఒక్క ప్రశ్న వాళ్ల ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ఆ ప్రశ్నకు ఆ కుటుంబం చెప్పిన సమాధానం చాలదు. అంతే, భారతీయ ఫ్యామిలీ బిజినెస్ చరిత్రలోనే ఎవ్వరూ చెయ్యని సాహసం చేశారు. ఒకే రాత్రిలో 4వ, 5వ తరానికి చెందిన 8 మంది కుటుంబ సభ్యులు తమ ఎగ్జిక్యూటివ్ పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఊహించుకోండి, ఎంత పెద్ద నిర్ణయమో. అంటే కంపెనీ ముందుకు వెళ్లాలంటే తాము వెనక్కి తగ్గాలనే వాళ్లు గ్రహించారు. తమ కంట్రోల్ను వదులుకుంటేనే కంపెనీకి మంచి భవిష్యత్తుంటుందని నమ్మారు. డాబర్ విజయానికి ఇదే అసలైన పునాది. ఇక ఫ్యామిలీ తప్పుకున్నాక వాళ్ల ఆశీర్వాదంతో ఒక కొత్త శకం మొదలైంది. మొదటిసారిగా కుటుంబంతో సంబంధం లేని ఒక ప్రొఫెషనల్, సునీల్ దుగ్గల్, సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన తన ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్తో కంపెనీకి కొత్త ఊపు తెచ్చారు.
ఈ మార్పు ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మీరే చూడండి. 1998కి ముందు ఫ్యామిలీ నడిపినప్పుడు గ్రోత్ చాలా నెమ్మదిగా ఉండేది. కానీ ప్రొఫెషనల్స్ వచ్చాక గ్రోత్ రాకెట్ వేగంతో దూసుకెళ్ళింది. కేవలం దేశంలోనే కాదు, ఏకంగా 120కి పైగా దేశాలకు విస్తరించింది. కంపెనీ స్ట్రక్చరే పూర్తిగా మారిపోయింది. ఫలితాలు ఎంత వేగంగా వచ్చాయంటే వాళ్లు ప్రొఫెషనల్స్ చేతికి కంపెనీని అప్పగించిన కేవలం 2 ఏళ్లలోనే, అంటే 2000వ సంవత్సరం నాటికి డాబర్ టర్నోవర్ 1000 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. వాళ్లు తీసుకున్న కఠిన నిర్ణయం ఎంత కరెక్టో ఈ నంబర్సే చెప్తున్నాయి. అంతా సెట్ అయింది, ఇక ఎదురు లేదు అనుకుంటున్న టైంలో 2006లో మార్కెట్లోకి ఒక కొత్త, చాలా శక్తివంతమైన పోటీదారు వచ్చాడు. డాబర్ పునాదులనే కదిలించేంత పెద్ద ముప్పాది. ఆ పోటీదారు ఎవరో కాదు, పతంజలి. వాళ్లు చాలా అగ్రెసివ్గా మార్కెట్లోకొచ్చారు. 30-40% తక్కువ ధరలు, స్వదేశీ అనే ఎమోషన్, దానికి తోడు బాబా రామ్దేవ్ ఫేస్ వాల్యూ. కానీ ఇక్కడ డాబర్ చాలా తెలివిగా ఆడింది. వాళ్లు పతంజలితో ధరల యుద్ధానికి వెళ్లలేదు. బదులుగా పతంజలి వీక్నెస్ అయిన క్వాలిటీ కంట్రోల్ని టార్గెట్ చేశారు. మాది కేవలం నమ్మకం కాదు, నమ్మకం ప్లస్ సైన్స్ అంటూ తమ ప్రాడక్ట్స్కున్న సైంటిఫిక్ టెస్టింగ్ని ప్రమోట్ చేశారు. చూసారా ఈ స్ట్రాటజీ ఎంత బాగా వర్కౌట్ అయిందో? ఆ పతంజలి సునామీని తట్టుకోవడమే కాదు, డాబర్ మార్కెట్ క్యాప్ ఇంకా పెరిగింది. వాళ్లు తమ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అంటే పోటీ వచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే మరింత బలంగా తయారవ్వొచ్చని నిరూపించారు. సరే, ఈ 138 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం నుంచి ముఖ్యంగా ఈ తరం ఆంట్రప్రెన్యూర్స్ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమున్నాయి? కొన్ని కీలకమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. మొదటిది, మీ బలాన్ని వదిలేయొద్దు, దాన్ని కాలానికి తగ్గట్టు మార్చండి. రెండోది, బతకాలంటే కొన్నిసార్లు బాధాకరమైన మార్పులు తప్పవు. మూడోది, అధికారం కంటే సామర్థ్యమే ముఖ్యం. నాలుగోది, మీ పోటీదారుడి బలహీనతే మీ అతిపెద్ద బలం. ఇక చివరిది, అన్నింటికంటే ముఖ్యమైనది నమ్మకం. అదే మీ అసలైన ఆస్తి. ఈ 5 సూత్రాలే డాబర్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. చివరిగా డాబర్ కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది. మనం నిర్మిస్తున్న వారసత్వాన్ని కాపాడుకోవడానికి, అవసరమైతే మన దగ్గరున్న అధికారాన్ని, మన అహాన్ని అన్నింటినీ వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి. जय हो जय हो भारत माता की जय।